హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే డెలివరీ నెక్స్ట్ వ్లాగ్ అండి. ఇప్పుడు తెలంగాణలో మనకి ఏంటంటే నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళకి 5 డేస్కి 9 డేస్కి అని చేపిస్తారు. సో నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. ఇంకా ఇక్కడ ఉన్న వరకు అయితే ఆకులు మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చి ఇంకా నా కోసం పాప కోసం అయితే ఇంకా ఆకులు అవన్నీ అయితే మరిగించేసాక స్నానం చేపిస్తారు. ఇంక అంతలోపలనే మా చిన్ని పాప కోసం అయితే ఇంక అన్ని మసాజ్ చేపిస్తుంది. వాళ్ళ నానమ్మ అయితే మసాజ్ బాగా బాడీకి బిఫోర్ 1 అవర్ ముందు చేపించింది. ఇంకా చాలా ఏడ్చేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పురుడు స్నానం. ఇంక అన్ని ఆకులు పెట్టి చేపిస్తారు. జమాలాకు, వేపాకు, ఇంకా ఆయిల్ ఆకు అనేది ఇంకన్నీ. నాకైతే పసుపు అండ్ ఇంకా వేపాకుతోని కూడా ఇంకా మనకి చాలామందికి అయితే పురుడు స్నానం అయితే చేపిస్తారు. ఇంకా వచ్చేసి కొన్ని చోట్లలో పురుడు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా దగ్గర అయితే 5 డేస్కి చేపించాను. నార్మల్ డెలివరీ కాబట్టి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా నార్మల్గానే ఉంది. కొంచెం డెలివరీ తర్వాత కొంచెం సఫర్ అయ్యాను. అదేంటంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా పాపకి నాకైతే స్నానం చేపించారు. స్నానం చేపించిన తర్వాత ఇంకా తనని చాట్లో కూడా వేస్తారంట, అలా కూడా చేపించారు. మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా ఆ రోజు హాలిడే అనేది మా దగ్గరికి వచ్చారు. ఇంకా మీకు ఒకటి ఏంటంటే మా మా ఆడపడుచు అయితే నా డెలివరీ టైంలో నాతోనే ఉన్నది. నిజంగా నాకు ఎంతమంది ఉన్నా కానీ ఆమె ఉంటేనే నాకు ధైర్యం ఉంటుంది. ఇంకా నేను రేపు డెలివరీ అనగా వెళ్తున్నాను అక్క అని చెప్తే తనైతే నా దగ్గరికి వచ్చి అసలు నాతోనే ఉండి నాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ నార్మల్ డెలివరీకి చాలా ఎంకరేజ్ చేసింది. వితిన్ 2 అవర్స్లోనే నేనైతే డెలివరీ అయ్యాను. దానికి మా అక్క ప్రోత్సాహం అయితే నాకు చాలా ఉంది. నిజంగా ఇంకా మా విక్కీ అయితే ఇంకా వాళ్ళ అత్తతోనే బాగా ఆడుకుంటూనే ఉండు. ఇంకా చెల్లి వచ్చిన దగ్గర నుంచి విక్కీ అల్లరి అయితే ఇంకెక్కువైపోయింది. ఇంకా ఈ 9 డేస్ తర్వాత మళ్ళీ ఇంకా విలేజ్కి వెళ్తాం. విలేజ్కి వెళ్ళిన తర్వాత తను ఎలా ఉంటాడేమో. ఇంకా మా ఆడపడుచు పిల్లలు అయితే వచ్చారు, మా కోడళ్ళు ఇద్దరు కూడా. ఇంక వాళ్ళ మరదలతో ఆడుకుంటున్నారు. ఇంక విక్కీ మాత్రం అయితే ఇక అస్సలు వాళ్ళ అత్తని వదిలిపెట్టట్లేదు. ఇంకా ఆ రోజు అయితే చాలా అలా గడిచిపోయింది. బేబీ అయితే ఇంకా 3 kgs అయితే పుట్టిందండి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే పాప అయితే ఓకే ఉంది. నార్మల్ డెలివరీ కావటానికి ఎంత కష్టమైనా కానీ మనం ఇష్టంగా డెలివరీ అయితే కావచ్చు. దానికి ఒక టిప్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ నార్మల్ అయ్యి రెండోది కూడా నార్మల్ డెలివరీ అవుతుందా అనేది అయితే చాలామందికి డౌట్ ఉంది. నాకైతే సెకండ్ డెలివరీలో నేనైతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చాలా వీక్నెస్ అయినా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే అండి, ఫుడ్ బాగా తీసుకొని ఎక్సర్సైజ్ నార్మల్ డెలివరీకి అయితే చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయటం, ఫుడ్ తీసుకోవటం, మిల్క్ అయినా టాబ్లెట్లు అయినా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో నేనైతే ఇలాంటి సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా మీ ముందుకి నేను మరిన్ని షేర్ చేసుకుంటాను. బాయ్.